శ్రీకాకుళం జిల్లా టెక్కల పరిధిలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీ నేత వెనుక ఉన్న అతివేగంగా వస్తున్నటువంటి తుఫాను వాహనమైతే ఢీకొనడంతో 4 మృతి చెందారు. ముఖ్యంగా 6 కూడా తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాల మండల పరిధిలో ఉన్నటువంటి ఇతరాల్లో పాటు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపుగా కూడా 4 మృతి చెందినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఒక్కసారిగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఉలికి పడిందని చెప్పొచ్చు. మన ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాల మండలం ఉన్నటువంటి ఎత్తిరాళ్లపాడు ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటన ప్రాంతంలో మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలో అతి వేగంగా వస్తున్నటువంటి ఫోర్స్ తుఫాను వాహనం ఒక్కసారిగా కూడా ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోగా దాదాపుగా కూడా మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. అయితే వీళ్ళంతా కూడా ఇప్పటికే మధ్యప్రదేశ్ చెందినటువంటి వ్యక్తులుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్రమాద దృశ్యాలను చూస్తే అతి భయంకరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫోర్స్ తుఫాను వాహనం అతి వేగంగా వచ్చి ఆగి ఉన్నటువంటి వాహనాన్ని ఢీకొట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం వాహనం దాదాపుగా కూడా 120 కిలోమీటర్లు అతి వేగంగా కూడా దూసుకు పరిస్థితుల నేపథ్యంలో ఫ్లైఓవర్ వంతెన ఏదైతే ఉందో ఆ వంతెనకి డౌన్ లో ఆగి ఉన్నటువంటి లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో డ్రైవర్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి లారీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనం చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఏదైతే తుఫాను వాహనం ఢీకొట్టిందో ఆ వాహనం డ్రైవర్ కి లెఫ్ట్ సైడ్ లో ఒకసారిగా కూడా లారీని ఢీకొట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఎంత పెద్ద ప్రమాదం సంభవించి ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి 4 వ్యక్తులు మృతి చెందారు. మరో 6 పరిస్థితి కూడా తీవ్రంగా ఉంది. అయితే ఇదే ఘటనపై కోటబొమ్మాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూడా 3 వ్యక్తులు మృతి చెందగా ఒక మహిళ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో 6 పరిస్థితి విషయంగా ఉండడంతో కోటబొమ్మాలి ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం అయితే మాత్రం మరో 3 ముందుగా నర్సనపేట ఆ తర్వాత శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరినీ కూడా ఈ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే ఆ ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులుగా కూడా పోలీసు నిర్ధారణకు వచ్చారు. మనం చూడొచ్చు ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. మధ్యప్రదేశ్ బోర్డుతోనే ఈ వాహనం అనేది రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా తీర్థయాత్రల నిమిత్తం మధ్యప్రదేశ్ నుంచి శ్రీశైలం వరకు ఆ ప్రయాణానికి వీళ్ళంతా ఏర్పాట్లు చేసుకుని వీళ్ళు ఈ ప్రయాణాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి జాతీయ రహదారి వీళ్ళకి కన్నీరే మిగులుతుందని కూడా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా వీళ్ళు నిన్న పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం నేరుగా కూడా ఇక్కడ శ్రీకాకుళం జాతీయ రహదారి మీదుగా విశాఖ చేరుకొని అక్కడ ఉన్నటువంటి సింహాచలం అలాగే అన్నవరంతో పాటు నేరుగా శ్రీశైలం వెళ్ళడానికి వీళ్ళు పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేసుకుని వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం ఇక్కడ ఏదైతే మన జాతీయ రహదారి మనం చూపిస్తున్నటువంటి దృశ్యాల్లో జాతీయ రహదారి ఉందో ఈ జాతీయ రహదారిపై ఇష్టానుసారంగా ఆ రాత్రి వేళలో పెద్ద ఎత్తున కూడా వాహనాలని నిలుపుదల చేయడమే ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా మనకు ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ ప్రమాదంలో దాదాపుగా కూడా 4 మృతి చెందారు. 4లో ఒకరు బోరా సింగ్ పవర్ 60 సంవత్సరాలు ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వ్యక్తి విజయ్ సింగ్ తోమార్, ఉషీర్ సింగ్, సంతోష్ బాయ్ అనే ఈ 4 కూడా ఈ ఘటనలో మృతి చెందారు. మరో 6 పరిస్థితి విషంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ 6లో 3 పరిస్థితి అయితే మాత్రం తీవ్ర విషంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తాజాగా ఆ శ్రీకాకుళం నుంచి విశాఖ రిమ్స్ కూడా తరలించినట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ ఘటనపై అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ అయితే మాత్రం ఇప్పటికే ఘటనా స్థలానికి వచ్చి ఘటన ఏ విధంగా జరిగింది, క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనా స్థలం ఏ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. క్షతగాతులకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పుడు మృతి చెందినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అయితే మాత్రం కోటబొమ్మాలి ఆసుపత్రిలో ఆ మృతదేహాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బంధువులకు కూడా పెద్ద ఎత్తున ఆ సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో బంధువులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకోవడానికి దాదాపుగా కూడా 24 గంటలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం మృతదేహాలన్నీ కూడా ఇప్పటికే కోటబొమ్మాలిలో ఉన్నటువంటి
ఆ మార్జరీలో ఫ్రీజర్ లో ఉంచి భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకి ప్రధానంగా అయితే మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా క్షతగాతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రైవర్ పూర్తి స్థాయిలో కూడా నిద్రమత్తులో ఉండడం, అంతటితో పాటు కూడా అతి వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మనం చూడొచ్చు కూడా ఆ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశాన్ని చూసుకున్నట్లయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా అక్కడ ఒక ఫ్లైఓవర్ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్లైఓవర్ నుంచి నేరుగా కూడా అటు ఇచ్చాపురం వైపు నుంచి విశాఖ వైపుకు నేరుగా దాదాపుగా కూడా 120 కిలోమీటర్ల స్పీడ్ తో అతి వేగంగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఘటనలో జరగకుండా అయితే మాత్రం రానున్న రోజుల్లో హైవేకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా మరిన్ని చర్యలు తీసుకోవాలి. అలాగే తీర్థయాత్రలకు కానీ లేకపోతే బయటికి యాత్రలకు కానీ వెళ్తున్నటువంటి ఎవరైతే భక్తులు కానీ లేకపోతే సామాన్య ప్రజలు కానీ ఉంటారో వాళ్ళు రాత్రి వేళలో ప్రయాణించేటప్పుడు అన్ని రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని వేగాన్ని తగ్గించుకొని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోమంటూ కూడా పోలీసులు అనేకసార్లు చెప్తున్నప్పుడు కూడా అతివేగమే ప్రధానంగా ఈ ఘటనకి కారణం అంటూ కూడా పోలీసులు కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి ఆ పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదంలో పూర్తి స్థాయిలో కూడా వాహనాన్ని చూసుకున్నట్లయితే మాత్రం పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఈ వాహనం అతి వేగంగా వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో దాదాపుగా కూడా ఈ ముందు వైపు ఆగి ఉన్నటువంటి లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ డ్రైవర్ కి ఎడం వైపు ఉన్నటువంటి పూర్తిగా కూడా మొత్తం పార్ట్ అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయి ఇక్కడ పడి ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. అంటే డ్రైవర్ ఏ మేర ఎంత స్పీడ్ లో వస్తున్నాడని కూడా చాలా స్పష్టంగా ప్రాథమికంగా పోలీసులు కూడా ఇప్పుడు ఒక అంచనాకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ ఘటనలో ఒకసారిగా కూడా 4 ప్రాణాలు కోల్పోవడం, మరో 6 పరిస్థితి విషంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఒకసారిగా కూడా శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఉలికి పడిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ బుజ్జితో శ్రావణ్, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం.